అగస్టా కుంభకోణం కాంగ్రెస్ పార్టీని పద్మ వ్యూహంలో బంధిస్తోంది. ఎటూ తప్పించుకోలేని విధంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. దేశ రక్షణను పణంగా పెట్టి ముడుపుల కోసం తక్కువ సామర్థ్యం ఉన్న హెలికాప్టర్ల కొనుగోలుకు డీల్ కుదుర్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు ఇటలీ కోర్టు వెల్లడించిన ఒక నివేదికలోనే ఈ కుంభకోణంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కార్యదర్శి అహ్మద్ పటేళ్ల పేర్లు ఉండడంతో కాంగ్రెస్ నోట మాట లేకుండా పోయింది. అయితే తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే బీజేపీ ఈ కేసులో ఇరికించిందని సోనియా గాంధీ అంటున్నారు. అయితే బీజేపీ వాదన మరోలా ఉంది. 10 ఏళ్ల యూపీఏ పాలనలో సోనియా గాంధీ తన మాట వినని రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి అక్రమ కేసులు బనాయించలేదా అని బీజేపీ నిలదీస్తోంది. అగస్టాలో ఎగస్ట్రాలు, దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కాంగ్రెస్ పార్టీని అగస్టా వెంటాడుతోంది. ఆ పార్టీ పెద్దలను తరుముకుంటూ వస్తోంది. అగస్టా రెక్కల చప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు అరడజనుకు పైగా అగ్రనేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇటలీ నుంచి నేరుగా ఎగురుకుంటూ వచ్చిన అగస్టా 10 జన్పథ్ చుట్టూరా చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు అసలు ఇంతకీ ఏంట అగస్టా? ఏమా కుంభకోణం? ఏమా అవినీతి కథ? 80లలో బోఫోర్స్ కుంభకోణం కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీని అది నీడలా వెంటాడింది. స్వీడన్కు చెందిన బోఫోర్స్ కంపెనీ నుండి శతజ్ఞల కొనుగోళ్ల వ్యవహారంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ముడుపులకు ఆశపడి నాసిరకం ఆయుధాలను కొనుగోలు చేసిందన్నది ఆరోపణ. బోఫోర్స్ డీల్లో రాజీవ్ గాంధీకి ముడుపులు ముట్టాయని, వాటిని ఆయన ఇటలీలోని తమ అస్మదీయుల ఖాతాల్లో దాచారని వార్త. మొత్తానికి బోఫోర్స్ శతజ్ఞి యుద్ధభూమిలో ఎలా పేలుతుందో తెలియదు కానీ రాజీవ్ గాంధీ రాజకీయ చిత్రపటాన్ని మాత్రం ధ్వంసం చేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కేవలం బోఫోర్స్ కుంభకోణం కారణంగానే రాజీవ్ గాంధీ ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. పాతికేళ్ల తర్వాత చరిత్ర పునరావృతమైంది. మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణం కూడా గాంధీ కుటుంబాన్ని బోనులో నిలబెట్టింది. ఇది అగస్టా కుంభకోణం. ఇది కూడా రక్షణ రంగానికి సంబంధించిన డీల్ కావడం కేవలం యాదృచ్ఛికమే కావచ్చు. దేశ భద్రతను, అంతర్గత రక్షణను కూడా పణంగా పెట్టి డీల్ కుదుర్చుకోవడమే మరోసారి వివాదాన్ని రాజేస్తోంది. ఇటలీకి చెందిన ఫిన్ మెకానికా కంపెనీ యూకేకి చెందిన అగస్టా వెస్ట్లాండ్కి మాతృ సంస్థ. ఈ కంపెనీ నుంచి అగస్టా హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని యూపీఏ 2 ప్రభుత్వం నిర్ణయించింది. అదెందుకంటే సియాచిన్ హిల్స్ ప్రాంతాల్లో గగనతలంలో చాలా ఎత్తులో ప్రయాణించగల హెలికాప్టర్లు అవసరం. వీవీఐపీలు ఈ ప్రాంతాల్లో పర్యటించాలంటే బాగా ఎత్తులో ఎగిరే హెలికాప్టర్లు కావాలి. ఈ విషయాన్ని భారత వైమానిక దళం అప్పట్లో రక్షణ శాఖ దృష్టికి తీసుకొచ్చి హెలికాప్టర్ల కొనుగోలు అవసరాన్ని వివరించింది. రక్షణ శాఖ దీనిపై సమాలోచనలు చేసి అగస్టా వెస్ట్లాండ్కు చెందిన అగస్టా 101 హెలికాప్టర్ల కొనుగోలుకు ప్రతిపాదనలు పంపింది. అయితే వైమానిక దళం సూచించిన విధంగా వారికి అవసరమైన ఎత్తులో ఎగిరే సామర్థ్యం అగస్టా హెలికాప్టర్కు లేదు. వైమానిక దళం ప్రతిపాదించిన ఎత్తులో ఎగిరే స్థాయి హెలికాప్టర్లను ఫ్రెంచ్ కంపెనీ తయారు చేస్తోంది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ తక్కువ ఎత్తులో మాత్రమే ఎగరగలిగే అగస్టా వైపే రక్షణ మంత్రిత్వ శాఖ మొగ్గు చూపింది. అగస్టాతో డీల్ కుదుర్చుకోవడం కోసం తమకు అవసరమైన ఎత్తును కూడా రక్షణ మంత్రిత్వ శాఖ తగ్గించుకుంది. 12 హెలికాప్టర్ల కొనుగోలు కోసం ఏకంగా 3,600 కోట్ల రూపాయలు చెల్లించేలా డీల్ కుదిరింది. ఇంత పెద్ద మొత్తం డీల్ను దక్కించుకునేందుకు అగస్టా వెస్ట్లాండ్ పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించుకుంది. మొత్తం మీద 334 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్టు కోర్టుకు తెలిపారు. కొసమెరుపు ఏంటంటే పాత్రికేయులకు ముడుపులందాయి. పాత్రికేయులు ఈ డీల్లోని చీకటి కోణాలను ఫోకస్ చేయకుండా ఉండేందుకు 45 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నారు. ఇందులో రాజకీయ పార్టీలకు 52%, వైమానిక అధికారులకు 20%, ఉన్నతాధికారులకు 28% డబ్బు ముడుపుల రూపంలో అందించారు. మొత్తం 30 మిలియన్ యూరోల్లో ఎయిర్ ఫోర్స్ అధికారులకు 6 మిలియన్ యూరోలు, రక్షణ శాఖ సహా ఇతర ఉన్నతాధికారులకు 8.4 మిలియన్ యూరోలను లంచంగా ఇచ్చినట్లు వెల్లడైంది. ఇక రాజకీయ నేతలకు 15 నుంచి 16 మిలియన్ యూరోలను లంచంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఇటలీలోని మిలాన్ కోర్టులో బయటపడింది. నిజానికి 2015లో ఇటలీ కోర్టు జరిపిన విచారణలో త్యాగిని నిర్దోషిగా ప్రకటించారు. దాంతో ఇక కేసు ముగిసినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో
మిలాన్ కోర్టులో జరిగిన విచారణలో నిజాలు వెలుగులోకొచ్చాయి. భారత ప్రభుత్వానికి అగస్టాకి మధ్య డీల్ కుదర్చడంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మిషెల్ మిలాన్ కోర్టుకు రాసిన లేఖలో ఈ డీల్ వెనుక నడిచిన కథంతా వెలుగులోకొచ్చింది. ఆ లేఖ ప్రకారం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఈ స్కామ్ కు డ్రైవింగ్ ఫోర్స్ గా వ్యవహరించారని పేర్కొన్నారు. సోనియా కార్యదర్శి అహ్మద్ పటేల్, అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, మరో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, వైమానిక దళ చీఫ్ కేపీ త్యాగిలకు ముడుపులు చెల్లించినట్లు లేఖలో పేర్కొన్నారు. అగస్టా వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని ఇటలీ కోర్టు మొదటిసారి తేల్చింది. దాంతో కంపెనీ పెద్దలను జైలుకు పంపారు. 2013లోనే ఇటలీలో అగస్టా అక్రమాలపై దర్యాప్తు మొదలు కావడం, అక్రమాలు జరిగినట్లు తేలడంతోనే భారత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో రక్షణ మంత్రిగా ఉన్న ఏకే ఆంటోనియే అగస్టా డీల్లో అవినీతి చోటు చేసుకుందని, ముడుపులు చేతులు మారాయని ఒప్పుకున్నారు. ఆ వెంటనే దీనిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారు. ఇక అగస్టా అక్రమాలు ప్రపంచానికి తెలిసిపోవడంతో తమ బండారం బయటపడుతుందన్న భయంతోనూ, కనీసం ఇప్పటికైనా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలనో తెలియదు కానీ అగస్టాకు చెల్లించిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది యూపీఏ. 2013లో అగస్టాతో డీల్ను నిలుపుదలలో ఉంచిన ప్రభుత్వం 2014లో దాన్ని రద్దు చేసుకుంది. ఇప్పటి వరకు అగస్టా కంపెనీ నుండి 2028 కోట్ల రూపాయలను రాబట్టుకున్నారు. ఇప్పుడు ఈ కుంభకోణమే కాంగ్రెస్ పార్టీ పీకలకు చుట్టుకుంది. అగస్టా బూచిని చూపించే పాలక బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ ను పరుగులు పెట్టిస్తోంది. బోఫోర్స్ కుంభకోణంలో కీలక సూత్రధారి ఖత్రోచీని దేశం దాటించేశారంటూ రాజీవ్ గాంధీ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. ఇటలీకి చెందిన ఖత్రోచీని కాపాడడంలో సోనియా పాత్రపైన గుసగుసలు షికారులు చేశాయి. ఇప్పుడు అగస్టా కుంభకోణం అంతకు మించిన దుమారం రేపుతోంది. అసలే 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి అగస్టా కుంభకోణం శరాఘాతమే. అందుకే పార్టీ అధినేత్రితో పాటు అగ్రనేతలంతా తీవ్రంగా కలవరపడుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోన మాత్రం ఆందోళన వెంటాడుతూనే ఉంది. అగస్టా కుంభకోణం బీజేపీ చేతికి బ్రహ్మాస్త్రంలా దొరికింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి అదో తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇటలీ కోర్టు వెలువరించిన అంశాలు కాంగ్రెస్ పార్టీకి ఇరకాటంగా మారాయి. అయితే తాము ఎలాంటి పొరపాట్లు చేయలేదన్నది కాంగ్రెస్ వాదన. పార్లమెంట్ సమావేశాల్లో ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి రాష్ట్రపతి పాలన విధించడంపై బీజేపీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. అందుకు తగ్గట్లే సమాయత్తమైంది. అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. అయితే పార్లమెంటులో అడుగుపెట్టగానే బీజేపీ అగస్టా కుంభకోణాన్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. యూపీఏ హయాంలో కుదుర్చుకున్న అగస్టా డీల్లో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ హస్తమే ఉందని తేలిందంటూ బీజేపీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. It was touching to see the leader of the opposition relying on Mr. Michel for what he said orally. But the High Court of Italy has recorded a letter written by Mr. Michel stating that Ms. Sonia Gandhi is the main... దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పోడియంలోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తనపై బురద జల్లే కార్యక్రమానికి దిగుతోందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా అగస్టా అంశంపై సిబిఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కాలేదని సోనియా గాంధీ నిలదీశారు. దర్యాప్తును వేగవంతం చేస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆమె సూచించారు. मैं ये कहती हूँ कि ये आरोप जो है बिल्कुल बेबुनियाद है, निराधार है, झूठ है। आप लोग सरकार में हैं 2 साल से, इंक्वायरी जल्दी से जल्दी बिना भेदभाव कंप्लीट कर दो, सच्चाई सामने आएगी. Where are the proofs? They are lies. They are part of a strategy of character assassination for which we have known these people to indulge in. These people have been in government now for 2 years. The inquiry is on. Why don't they complete quickly, as soon as possible, and impartially the inquiry? And then everything will come out. The truth will come out. అయితే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం అగస్టా కుంభకోణంలో ముడుపులిచ్చిన వారిని జైలుకు పంపారు. వారికి శిక్ష పడింది. కానీ ముడుపులు తీసుకున్న వాళ్ళకి మాత్రం శిక్షలు లేవు.
ముడుపులు ఎవరికి అందాయో తేల్చడంతో పాటు ముడుపులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని అరుణ్ జైట్లీ అన్నారు. The principal issue is that there was a defense transaction. In the defense transaction, there is alleged to have been a bribe payment. The bribe giver has been convicted. The identity of the bribe taker has to be established. The bribe giver, at the time when the conspiracy was being executed, has made some written admissions. The relevance of those admissions is to be examined by the investigating agencies and appropriate action taken. The investigation in this case is at an advanced stage. But now that you have allowed the Honorable Leader of Opposition to anticipate an argument and start a defense, please allow the Honorable Member who has given notice also to... సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడైన ఆమె కార్యదర్శి అహ్మద్ పటేల్ పేరు ఈ కుంభకోణంలో ప్రత్యేకంగా ఉండడంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. అయితే పైకి మాత్రం 2 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం గుర్రు పెట్టి నిద్రపోతోందని దుయ్యబట్టారు. गवर्नमेंट इज देयर, एजेंसीज आर देयर, दे मस्ट इन्वेस्टिगेट और जो भी है कम से कम ट्रूथ सामने ले आए ना. और अगर ऐसी नोट और अगर ऐसी जो है जिसे कहते हैं कि पन्नों पे ये करने लग जाएंगे तो बहुत सारी चीजें बाहर आ जाएगी. किसने क्या लिया है, कहाँ कुछ हुआ था, लॉट ऑफ थिंग्स कैन कम आउट एंड दे मस्ट फाइंड आउट. अगर इतना भी आयोटा ऑफ ट्रूथ अगर निकले तो दे मस्ट हैंग अस, यू नो. అసలు మధ్యవర్తులిచ్చిన లంచాలు ఎవరికి ముట్టాయనేది విచారణలో తేలాలంటున్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు. ఈ విషయంపై ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగటం సబబు కాదని ఆయన అన్నారు. ముడుపుల కేసు వ్యవహారంతో కేంద్రానికి సంబంధం లేదని, ఇటలీ కోర్టుల విచారణలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేరు బయటకొచ్చిందే తప్ప ఇందులో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని ఆయన అన్నారు. అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణంలో తమ పాత్రను సోనియా గాంధీ ప్రజలకు వివరించాలే తప్ప కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం తగదని మురళీధర్ రావు హితవు పలికారు. ఏదైతే మధ్య దళారులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ఈ కంపెనీ కాంట్రాక్ట్ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఈ కుంభకోణంలో ఉన్నారు. దీనికి లంచం ఇవ్వడం జరిగింది, మధ్యన ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి అని వారు గుర్తించడమే కాదు, వారు స్వీకరించారు. అయిన తర్వాత న్యాయ వ్యవస్థ అక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు కారణంగా ఈ యొక్క కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళ విషయాలు మళ్ళీ చర్చలోకి రావడం జరిగింది. అయితే ఈ చర్చ ఈ యొక్క న్యాయం ఏదైతే తీర్పు ఎదుగుతుందో ఈ తీర్పు నేపథ్యంలో దళారులు గుర్తించబడ్డారు. అదేవిధంగా డబ్బులు ఇచ్చినటువంటి కంపెనీలు కూడా గుర్తించబడ్డాయి, వాళ్ళకు శిక్ష పడింది. ఇప్పుడు ఆ యొక్క తీర్పులో భాగంగా ఇందులో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ పేరు కూడా చర్చకు రావడం జరిగింది. అందులో భారతదేశ ప్రభుత్వం కానీ భారతదేశంలో ఉండేటువంటి అంతరంగిక ఏ వ్యవస్థకు కానీ జోక్యం లేకుండా జరిగినటువంటి ఈ యొక్క విషయాల్లో ఈ నేపథ్యంలో మరి లబ్ధిదారులు ఎవరికి ఆ పైసలు అందాయి, ఏ డబ్బుల కారణంగా ఈ యొక్క కాంట్రాక్ట్ ఇవ్వబడింది, ఆ డబ్బులు స్వీకరించినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది ఈరోజు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెసు నిజంగా ఈ లబ్ధిదారులు ఎవరు అనేటువంటి విషయంలో మాట్లాడకుండా కేవలం భారతీయ జనతా పార్టీని ఎదిరించడం, బెదిరించడం, ఈ యొక్క ప్రచారాన్ని చేపట్టడం ఏదైతుందో ఇది వాస్తవంగా దొంగ అని అరిచినట్టుంది. విపక్షం వెంటాడడంతో పాటు ఇటలీ నుంచి వెలువడే ప్రతి అంశము కాంగ్రెస్ పార్టీని బోరులో నిలబెడుతున్నాయి. అసలే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీన్ని జీర్ణించుకోలేకపోతోంది. అగస్టా వెస్ట్లాండ్లో అక్రమాలు జరిగాయని తేలగానే డీల్ను రద్దు చేసింది యూపీఏ ప్రభుత్వమేనని కాంగ్రెస్ అంటోంది. డీల్ రద్దు చేయడమే కాకుండా అగస్టా కంపెనీని నిషేధించామని కూడా చెబుతోంది. అవినీతి గురించిన సమాచారం అందగానే అగస్టా కంపెనీ నుంచి భారీ మొత్తంలో నిధులను రాబట్టుకున్నది కూడా కాంగ్రెస్ హయాంలోనేనని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఇటలీ వెళ్లినప్పుడు అగస్టా ప్రతినిధులతో సన్నిహితంగా వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీన్ని బీజేపీ కొట్టిపారేసింది. అసలు ఇటలీలో మోదీ అగస్టా ప్రతినిధులతో కానీ ఇటలీ ప్రధానితో కానీ ప్రత్యేకించి భేటీ అయ్యిందే లేదని బీజేపీ అంటోంది. అగస్టాను నిషేధించామంటున్న కాంగ్రెస్ వాదన కూడా నిజం కాదని బీజేపీ అంటోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అగస్టాపై వేటు వేశామని బీజేపీ చెప్పుకొస్తోంది. ఇదిలా ఉండగా అగస్టా కుంభకోణం సుప్రీంకోర్టుకు చేరుకుంది.
ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిల్లు దాఖలైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ ఆ పిల్లు దాఖలు చేశారు. వచ్చే వారం ఆ అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించనుంది. మొత్తానికి అగస్టా పాపం కాంగ్రెస్ పార్టీకి ఊపిరాడకుండా చేస్తోంది. అగస్టా కుంభకోణంపై మే 4న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వివరణ ఇవ్వనుంది. కుంభకోణానికి సంబంధించిన సమస్త వివరాలను సభలో ప్రవేశపెట్టడంతో పాటు రక్షణ మంత్రి ప్రకటన కూడా చేస్తారు. ఇక ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు మే 6న విచారణ ఆరంభించనుంది. అగస్టా కుంభకోణంలో తన పేరును అనవసరంగా ఇరికించారని, తన ప్రతిష్టను మంటగలపాలన్న రాజకీయ దురుద్దేశాలతోనే బీజేపీ ఈ కుట్ర పన్నిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పదే పదే ఆరోపిస్తున్నారు. బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. అయితే ఇదే సోనియా గాంధీ తమ యూపీఏ హయాంలో ఎందరో రాజకీయ ప్రత్యర్థులను, తమ మాట వినని నేతలను కేసుల్లో ఇరికించి వారి ప్రతిష్టను మంటగలిపారని, అప్పుడు ఈ నీతులు గుర్తులేవా అని బీజేపీ సీనియర్లు ప్రత్యారోపణ చేస్తున్నారు. Nothing more will go on record. Nothing more will go on record. Nothing more will go on record. ఇదిలా ఉంటే రాజ్యసభలో అగస్టా మళ్లీ రచ్చరచ్చ చేసింది. చిత్రంగా ఈసారి కాంగ్రెస్ ని కంగారు పెట్టింది బీజేపీ కాదు. కాంగ్రెస్ తో పాటు బీజేపీని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతూ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తింది. ఇటలీ కోర్టు వెల్లడించిన నివేదికలో ఏపీ అంటే ఎవరు, గాంధీ అంటే ఎవరు, అసలు అగస్టా కంపెనీ ముడుపులు అందుకున్న పెద్దలు ఎవరు అన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వం సభకు వివరణ ఇవ్వాల్సిందేనని టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ నిలదీశారు. अगस्टा कांड में जो घूस कांड जो हुआ है, इसमें किसने घूस लिया है, इसका आइडेंटिटी रक्षा मंत्री को स्टेटमेंट देने पड़ेगा. रक्षा मंत्री बैठे हुए हैं, उनको स्टेटमेंट देने पड़ेगा कि सरकार अभी तक खामोश क्यों है. ये घूस किसने लिया है, ये गांधी कौन है, एपी कौन है, शशिकांत कौन है, गांधी कौन है, एपी कौन है, ये सारे आइडेंटिटी सरकार को डिस्क्लोज करने पड़ेगा. रक्षा मंत्री को बयान देने पड़ेगा. रक्षा मंत्री बैठे हुए हैं, रक्षा मंत्री को बयान देने पड़ेगा कि ये गांधी कौन है जिसने घूस लिया है, ये एपी कौन है जिसने घूस लिया है, ये शशिकांत कौन है जिसने घूस लिया है. सरकार को जवाब देने पड़ेगा. डिफेंस मिनिस्टर को बयान देने पड़ेगा. ఈ అనూహ్య షాక్ తో కంగుతిన్న కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి వచ్చి నినాదాలు చేశారు. గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పొరేషన్ పై వారు నినాదాలు చేశారు. అయితే అగస్టా కుంభకోణంలో దొరికిపోవడంతో ఆ అంశాన్ని దారి మళ్లించేందుకే కాంగ్రెస్ గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తారని మంత్రి నఖ్వీ ఆరోపించారు. एग्जामिन कर रही है और असेंबलीज जो असेंबलीज की जो पीएससीज है जो उसको वो एग्जामिन करती है, उसके बारे में हम यहाँ डिस्कशन नहीं करते. ये अभी तक की परंपरा भी है, ये नियम भी है. दिक्कत ये है, ये डाइवर्सिटी टैक्टिस है कि अगस्ता से ध्यान हटाओ और इस तरह के नॉन इशू के माध्यम से जो है वो हंगामा करो. तो इसलिए बहुत स्पष्ट है, आप भी जानते हैं कि असेंबलीज की पीएससी जो इशू डिस्कस कर रही है, एग्जामिन कर रही है, उन इश्यूज को हम यहाँ पर डिस्कस करते हैं, न उस पर चर्चा करते हैं. और इस तरह का अगस्ता को के इशू को दबाने के लिए, उसका पर्दा डालने के लिए ये सारी डाइवर्सिटी टैक्टिस है. किस तरह से डाइवर्सिटी इशू కాంగ్రెస్ సభ్యులు సభకు పదే పదే అంతరాయం సృష్టించడంతో సభను వాయిదా వేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అగస్టా తలనొప్పి నుండి ఎలా బయటపడాలో అర్థం కాక తలబాదుకుంటోంది. అగస్టా కుంభకోణానికి సంబంధించి సమగ్ర వివరాలను సభ ముందు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 4న పార్లమెంట్లో రక్షణ మంత్రి పారికర్ ఈ వివరాలను వెల్లడించే అవకాశాలున్నాయి. మరోపక్క మే 6న అగస్టాపై సుప్రీంకోర్టు విచారణ ఆరంభించడానికి సిద్ధమైంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీకి శరాఘాతాలుగానే పరిణమిస్తున్నాయి.
అగస్టా కుంభకోణంలో మరిన్ని నిజాలు వెలుగులోకి రావడం ఖాయం. ఓ పక్క సిబిఐ ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. అప్పటి వైమానిక దళపతి త్యాగి కుటుంబానికి ముట్టిన ముడుపులు ఆరా తీస్తున్న సిబిఐ అన్ని వైపుల నుంచి దర్యాప్తును ముమ్మరం చేసింది. మరోపక్క ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్థానం కూడా విచారణకు స్వీకరించడం గమనార్హం. ఇక అగస్టా నుంచి ముడుపులు అందుకున్న వాళ్లకు నిద్రలేని రాత్రులే మిగులుతాయంటున్నారు నిపుణులు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ సాక్షి.